టీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సారు మీడియా ముందుకొచ్చి ఏదో ముచ్చట మాట్లాడుతున్నాడట. ముచ్చటేందో మనం కూడా అడుచుకుందామా? టీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్లనే కాంగ్రెస్ నాయకుల మీద మస్తుగా గరం అవ్వకుండా మాట్లాడుతున్నాడు. జీవో 46 విషయంలో కోర్టులో కేసేస్తే 26 సార్ల హియరింగ్ వచ్చింది. మీ జీవో ఎందుకు వెళ్లకుండా వాయిదా వేయించిండ్రు? గట్లనే ఈ న్యాయ వ్యవస్థ చరిత్రలేనే ఇంత తక్కువ సమయంలో ఒక కేసు 26 సార్లు వాయిదా పడ్డదంటే ఇదే మొదటిసారి. కోర్టుకి 46 జీవో ముచ్చట మీద వాదించాలని ఎంత ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం ఎట్లాంటి అవసరం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కనీసం సీమ కుట్టినట్టు కూడా లేకుండా చేస్తున్నదని ఏనుగుల రాకేష్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు. జియో 46 కేసు కోర్టులో ఉన్నది. కోర్టు ఇప్పటి వరకు 26 సార్లు ఈ కేసును వాయిదా వేసి, ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలిసి ఎక్కడా లేదనుకుంటే. ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలనేటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమైతా ఉన్నది. న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైన ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా, ఈ ప్రభుత్వానికి తలలో పేనంతైనటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈరోజు అడ్వకేట్ జనరల్ పంపించడం లేదు. అడ్వకేట్ జనరల్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు? ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు. ప్రభుత్వమే ఈరోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నదనేటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజానీకం గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా